ఎల్ రమేష్ బాబు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేయగా కమిషనర్ రమేష్ బాబుతో పాటు బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ కూడా పట్టుబడ్డారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఎన్ఎస్ జాజీర్ బాషా ఫంక్షన్ హాల్ నిర్మించుకునేందుకు అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్ చుట్టూ తిరిగినా లంచం ఇవ్వనిది పని కాదని చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు సాజిద్ బాషా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు బాధితుడు సాజిద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు 20,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ సోమన్న మీడియాకు వెల్లడించారు. అదే వాట్లే నన్ను అయిపోయినా ప్రశ్న చూస్తాడు ఒక్క నిమిషం సార్ అదే వాట్లే నన్ను అయిపోయినా. నా పేరు డి సోమన్న. నేను ఏసీబీ డిఎస్పీ, కర్నూలు ఏసీబీ డిఎస్పీ. ఇక్కడ నాకు నిన్నటి దినం అంటే 4/2/26 ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సయ్యద్ సాజద్ అలీ అనే వ్యక్తి. ఇతను ఆత్మకూరు పట్టణము కొత్తపేట. ఇతను మాకు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఏమని ఫిర్యాదు చేసినాడంటే, ఇతను ఈ మున్సిపల్ ఆఫీసులో అంటే ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో విఎల్టీ ట్యాక్స్ అప్రూవల్ కోసము అంటే అతను ఒక కళ్యాణ మండపం కట్టదలుచుకున్నాడు. ఆ వేకెంట్ ల్యాండ్కి ట్యాక్స్ వేయడం కోసము ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాని అప్రూవల్ కోసము ఈ ఆఫీసులో వస్తే ఈ మున్సిపల్ కమిషనర్ వచ్చి మనకు అక్యూజ్డ్ ఆఫీసరు లక్ష్మణ గారి రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్ ఆత్మకూరు, తర్వాత డి భాస్కర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, వీళ్ళ ద్వారా ఆయన రమేష్ బాబు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు. డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుంటే కంప్లైంట్ ఎవరు సజ్జాద్ అలీ దగ్గర నుంచి తీసుకుంటుంటే మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఈయన వచ్చి 20,000 రూపాయలే డిమాండ్ చేసినాడు. 20,000 రూపాయలే తీసుకున్నాడు. కాకపోతే ఇంకొక ఆఫీసర్ వచ్చి ఇదే ఆఫీసులో 20,000 రూపాయలు తీసుకున్నాడు ఆల్రెడీ. దాంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా. ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్నారు. అది కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మాది 1064 మామూలు నంబరు. కమిషనర్ వచ్చి కమిషనర్ భాస్కర్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు కదా, కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు భాస్కర్ తీసుకున్నాడు. అది అక్కడే ఒకే రూమ్ లోనే, ఇదే ఆఫీసు ఒకే రూమ్ లో ఉంది. ఎవిడెన్స్ ఉంది. మన ఇది ఉంటుంది, వాయిస్ రికార్డ్ తీసింటాం మేము. వాయిస్ రికార్డ్ ఉంది. 20,000 డిమాండ్ చేసిండేది ఉంది. తర్వాత ఇంకొక వ్యక్తి తీసుకునేది కూడా ఉంది. ఏం జరిగిందంటే ఇంకొక వ్యక్తి తీసుకున్నాడు. ఆయన ఏమి పని జరుగుతుందని 20,000 ఇచ్చినాడు. పని జరగలే. ఈయన దగ్గరికి వస్తే ఏమన్నాడు, ఆయనకి ఇచ్చినా సార్ నా పని చేయాలంటే, లేదు మీ పని చేయాలంటే అందరికీ ఇచ్చుకోవాలన్నాడు ఈయన. ఉంది ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో వీళ్ళిద్దరు దొరికినారు మాకు. రిమాండ్ పంపిస్తాం ఇద్దరిని.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.